ఆల్ ఇండియా అందగాడు రవి దామ్ పైకి. సో జబర్దస్త్ లో చూసారు కదా ఆల్ ఇండియా అందగాడు రవి అని. మనోడి ఎంట్రన్స్ మామూలుగా ఉండదు. గెట్ రెడీ. వస్తాడు. ఇంకా గెటప్ లోకి దిగలేదు. దిగితే షేక్ అవుతారు మీరు అందరూ. ఓకే, మీకోసం ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో అమ్మాయిలు ఎంత స్మూత్ గా పువ్వుల్లా ఉన్నారో, కానీ అబ్బాయిలు మాత్రం చాకుల్లాగా చాలా పదునుగా ఉన్నారు భయ్య. అది ఎందుకు గమనించారంటే, మమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు మాత్రం మొహాలు ఇట్ట పెట్టారు. అదే హీరోయిన్ గారిని పిలంగాన రోషిని షాట్ అనగానే ఆయన అంటాడు పక్క నుంచి, అబ్బా సపోటా కాయలాగా భలే తీయగా ఉన్నారు అంటాడు. భయ్యా మీరు ఈత నిరూపించారు. నేను ఎక్కువ ఏం మాట్లాడలేను, ఎందుకంటే అంతా సీనియర్స్ మధ్యలో ఉన్నాను. అయితే నేను ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను. నేను ఇన్స్టా రీల్స్ వల్ల ఎంత ఫేమస్ అయినా నాకైతే తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయకముందే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ ప్రసన్న గారు. అందుకే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హీరో గారి గురించి ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే ఆయన సీనియర్టీ ముందు మనందరం జూనియర్లమే. ఆయన ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే తన సత్తా ఏంటో నిరూపించారు. మనసంతా నువ్వే సినిమా అందరూ చూసారా? చిన్నప్పుడే అందరికి ఆ సినిమాలో ఒక పాట ఉంది కదా, తూనీగా తూనీగా ఎందాకే అని పాట పాడుకుంటూ ఆ పాప కోసం ఆయన రోడ్డు చివరి వరకు పరిగెట్టాడండి. కానీ ఆ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత నేను ప్రయోగం చేశా. ఆ టైర్ కొట్టుకుంటూ వెళ్ళాను. ఏ అమ్మాయిని ఫాలో అవ్వలే, ఎందుకంటే అమ్మాయిలు మన మొక్కలకి ఎందుకు పడతారు. కానీ ఖచ్చితంగా ఒకరు మాత్రం ఫాలో అయ్యారు భయ్యా, ఆ సైకిల్ సాపుడు. ఎందుకంటే టైర్ కొట్టేసింది వాడు కొట్టలేనే కాబట్టి. ఓకే, చాలా థ్యాంక్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ఒకసారి అందరికీ థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ.